హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, మీకోసం అసలు ఏం ఆలోచిస్తున్నారు, తన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, పాజిటివ్ గా ఉందా నెగటివ్ గా ఉందా, అసలు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంత రెజొనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక రెజొనేట్ అయితే మీ వీడియో, లేదు అంటే మీ వీడియో కాదు, జస్ట్ స్కిప్ చేసేసేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోస్ ని లైక్స్ షేర్స్ చేయండి. సో మీ సపోర్ట్ చాలా అవసరం మన ఛానల్ కి. సో ఖచ్చితంగా మీకు వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే లైక్స్ షేర్స్ చేస్తున్నారో, థ్యాంక్స్ అ లాట్. బికాజ్ చాలా మంది లైక్స్ చేస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు అండ్ షేర్స్ చేస్తున్నారు. అండ్ ఆల్సో చాలా మంది కూడా అంటే వ్యూస్ వస్తున్నాయి, వ్యూస్ వచ్చే వాళ్ళలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. బికాస్ ఆ కౌంట్ అనేది తెలుస్తుంది అనమాట మనకి యూట్యూబ్ లో. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ మన వీడియోస్ నచ్చితే మన ఛానల్లో మోస్ట్లీ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేస్తాను. బికాస్ మన ఛానల్ కి ఉన్న సోల్ ఫ్యామిలీ కరెంట్ ఎనర్జీస్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతారనమాట. ఇంకా ఏ రీడింగ్ చేసినా కూడా వ్యూస్ అంత ఎక్కువగా రావు. సో మీకు నచ్చిన కాన్సెప్ట్స్ చేసినా కూడా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. సో అందుకని నేను ఓన్లీ ఒక రీడింగే చేస్తాను. అండ్ చాలా మంది కమెంట్స్ లో రాశుల ప్రకారం కూడా చేయండి అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు. సో రాశుల ప్రకారం చేసినా కూడా వ్యూస్ ఎక్కువగా వస్తాయని అయితే నేను అనుకోను. బట్ మాక్సిమం ఒక వీడియోలో ఆర్ మంత్లీ వన్స్ ఒకసారి రాశుల వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నా. బికాస్ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కోసం. బికాస్ ఐమ్ కీప్ ఆన్ సీయింగ్ దట్ కమెంట్ అనమాట. అంటే ఎవ్రీ 2 వీడియోస్ కి ఒక కమెంట్ వస్తుంది, రాశుల ప్రకారంగా చేయండి అక్క అని చెప్పి. సో రాశుల పరంగా ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ చేయకపోయినా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయడానికి ట్రై చేస్తాను. అది కూడా బేస్డ్ ఆన్ వ్యూస్. మీకు వ్యూస్ ఎక్కువగా వస్తాయి ఆ వీడియోస్ కంటేనే చేస్తాను, లేకపోతే చేయను. బికాస్ ఏ టాపిక్ చేసినా కూడా వ్యూస్ అసలు ఛానల్లో రావట్లేదు. ఐ డోంట్ నో వై. కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేసినా కూడా రావట్లేదు. సో మీకు ఇంట్రెస్ట్ లేదేమో ఐ గెస్. సో అందుకని కరెంట్ ఎనర్జీస్ కి మాత్రమే చేస్తున్నా. ఓకే, సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ మీకు అసలు ఎలాంటి వీడియోస్ కావాలి అని. సో దట్ మనం ఎలాంటి వీడియోస్ ప్లాన్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి. సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ కీప్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ show me the energies of my collective partner. What are the current energies of my collective partner? Page of Swords. Okay. Temperance. Okay. సో మీరు ఎవరి కోసం అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఈ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. అంటే మీరు సోషల్ మీడియాలో కనెక్ట్ అయి ఉంటే మిమ్మల్ని సోషల్ మీడియా త్రూ మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ని చెక్ చేయడము, ఆర్ ఎల్స్ మీరు ఒకే ఏరియాలో, ఒకే సిటీలో, ఒకే ప్లేస్ లో కనుక మీరు ఉండుంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము. సో ఎనీ కైండ్ ఆఫ్ వే అనమాట. ఏదో ఒక వేలో తను మీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది చేస్తున్నారు. బికాస్ తనకి మీతో ఒక బ్యాలెన్స్ కావాలి. ఇప్పటి వరకు మీ మధ్య ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ లెస్ కాంటాక్ట్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ కంప్లీట్ గా అసలు బ్లాకింగ్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. బట్ ఇప్పుడు తను బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా అని ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు? లెట్స్ చెక్ ఇట్. ఓకే, లెట్స్ క్లారిఫై. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై దిస్ పర్సన్ ఈజ్ ఇన్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ. Why this person is in page of sports energy? Please clarify, universe. Emperor, the Hermit, Knight of Swords, King of Swords. See,
ఈ పర్సన్ అండి, మీరు ఎవరి కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ టైంలో, ఈ పర్సన్ చాలా చాలా ఈగోయిస్టిక్ పర్సన్, చాలా చాలా స్టబర్న్ పర్సన్, లైక్ మొండిగా ఉండే పర్సన్ అన్నమాట. సో ఈ పర్సన్ ఏంటి అంటే తన స్టబర్నెస్ వల్ల, తన ఈగో వల్ల చాలా కోల్పోయారు మిమ్మల్ని. సో మీ వాల్యూ అనేది పర్సన్ కి అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సన్ చాలా చాలా నేర్చుకుంటున్నారు, లైక్ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ స్పిరిచువల్లీ పర్సన్ గ్రో అవుతున్నారు అండ్ ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు. అంటే ఇప్పటి వరకు మీ కనెక్షన్ లో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా, ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, సపరేషన్ ఉన్నా, థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నా, అసలు ఇవంతా ఎందుకు వచ్చింది, ఈ కనెక్షన్ లో ఎవరిది మిస్టేక్ ఏంటి, అసలు ఏంటి ప్రాబ్లం ఈ కనెక్షన్ లో అని చెప్పి ఈ పర్సన్ చాలా చాలా ఇంట్రోస్పెక్టివ్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే తనని తానే క్వశ్చన్ వేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఆన్సర్స్ కోసం. అసలు ఈ కనెక్షన్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా వద్దా, ఈ కనెక్షన్ ని ఇక్కడే బ్రేక్ చేసేయాలా, మూవ్ అయిపోవాలా, లేదా మళ్ళీ కంటిన్యూ చేయాలా అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు. అందుకే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే మేబీ మీకోసం మీరు ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నారా లేదా, ఆర్ ఎల్స్ మీరు కావాలనుకుంటున్నారా లేదా. తను మాత్రం పైకి చాలా చాలా ప్రౌడ్ గా, చాలా ఈగోయిస్టిక్ గా, చాలా స్టబర్న్ గా, నాకేం కేర్ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ ఇన్ దిస్ కనెక్షన్ అన్నట్టు పర్సన్ ఉన్నారు. బయటికి అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు, బట్ లోపల మాత్రం మీతో కనెక్షన్ మళ్ళీ కావాలి అని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. లిటరలీ ఈ పర్సన్ మిమ్మల్ని స్టాప్ చేసేది ఎందుకంటే అసలు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి తనకు అర్థం కావట్లేదు. బికాస్ మీ మధ్య కంప్లీట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండుండొచ్చు, ఆర్ ఎల్స్ బ్లాక్ సిచ్యువేషన్ ఉండుండొచ్చు. సో దాన్ని ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలి అని పర్సన్ ఆలోచిస్తున్నారు. అందుకని మీకోసం స్టాక్ చేస్తున్నారు. సి అగైన్ టెంపరెన్స్, బ్యాలెన్స్ కావాలి ఈ కనెక్షన్ లో, బ్యాలెన్స్ మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి కనెక్షన్ ని. బికాస్ కొలాప్స్ అయిపోయింది కదా, అంతే కదా. పాస్ట్ లో ఒక కొలాప్సేషన్ అయ్యాక లైఫ్ లో చాలా లెసన్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది ఈ పర్సన్ లో. బయటికి మాత్రం చాలా, అసలు మీరైనా ఈ పర్సన్ గురించి అయినా మీరు చెప్పేది అని అనుకుంటారు మీరు. బికాస్ ఈ పర్సన్ బయటికి అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో బయటికి అలా మొండిగా, స్టబర్న్ గా, ఈగోయిస్టిక్ గా ఉంటూనే ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. తను వేరే అకౌంట్స్ నుంచి కాదా, వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్ ఆర్ ఏదో ఫేక్ అకౌంట్ నుంచి మిమ్మల్ని స్టాక్ చేస్తుండొచ్చు. మీరు ఏం చేస్తున్నారో చూస్తుండొచ్చు. ఓకే, సో అలాంటి కైండ్ ఆఫ్ స్టాకింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్, మళ్ళీ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఫాస్ట్ కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. బికాస్ ఇప్పుడు ఈ పర్సన్ ఒక ప్రాక్టికల్ వేలో ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు. అసలు ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే రియాలిటీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఇప్పటి వరకు ఒక ఇల్యూజన్ లో ఉండుంటే ఇప్పుడు ఒక రియాలిటీ ఆలోచిస్తున్నారు. అసలు ఏం చేయాలి, ఏం చేస్తే ఈ రిలేషన్షిప్ ప్రాపర్ గా ముందుకెళ్తుంది అని తనని తానే క్వశ్చన్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో ఎనర్జీస్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి, అలాగే కొంచెం బ్యాలెన్స్డ్ గా కూడా ఉన్నాయి, లైక్ మిక్స్డ్ ఎమోషన్స్ అని చెప్పొచ్చు. లైక్ హీ ఆర్ షీ అంటే మీ పర్సన్ కంప్లీట్ పాజిటివ్ అని లేదు, కంప్లీట్ నెగిటివ్ అని లేదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ పాజిటివ్ గానే మిమ్మల్ని స్టాక్ చేస్తున్న ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. బికాస్ ఓవరాల్ గా బ్యాలెన్స్ కావాలి పర్సన్ కి. సో దోస్ ఆర్ దట్ పర్సన్స్ కరెంట్ ఎనర్జీస్ అనమాట. అసలు ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ దిస్ పర్సన్ అబౌట్ మై కలెక్టివ్. సి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్, అగైన్ కార్డ్స్ ఆర్ రిపీటింగ్. మీరెవరో తెలియదు కానీ చాలా చాలా ఫ్రీక్వెంట్ గా వీడియోస్ చూస్తున్నారు. సో మీ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. డబల్ కన్ఫర్మేషన్స్ ఆర్ కమింగ్. దిస్ ద సెకండ్ టైం డబల్ కన్ఫర్మేషన్ కమింగ్. సి ఇక్కడ ఈ పర్సన్ చాలా లాజికల్ గా మీ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ మీ కనెక్షన్ చాలా సెక్యూర్డ్ గా, చాలా ప్రైవేట్ గా మెయింటైన్ చేసి ఉంటే ఇప్పుడు ఒక ప్రాక్టికల్ వేలో ముందుకు తీసుకెళ్లాలి. అంటే అందరికీ తెలిసేలా, ఆర్ ఎల్స్ ఏ ప్రాబ్లం రాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా తెలిసినా కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఒక కామర్ వాటర్ లోకి తీసుకెళ్లాలి అనే ఒక ఎనర్జీతో ఈ పర్సన్ ఉన్నారు. బట్ ఈ పర్సన్ మాత్రం అగైన్ అండ్ అగైన్ ఐమ్ టెలింగ్, వెరీ మ్యానిపులేటివ్, వెరీ ఈగోయిస్టిక్, వెరీ స్టబర్న్ పర్సన్. సో ఈ పర్సన్ చాలా చాలా స్టబర్న్ గా, చాలా లాజికల్ గా మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, మళ్ళీ మిమ్మల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి
అని ఆలోచిస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ ఇంటెన్షన్స్ పాజిటివ్ గానే ముందుకు తీసుకెళ్లాలని ఉంది. అంటే ఒక కామర్ వాటర్ లోకి తీసుకెళ్లాలని ఉంది. బికాస్ మీకు పాస్ట్ లో అంతా గజిబిజిగా, గందరగోళంగా, చాలా కాన్ఫ్లిక్ట్ ఎనర్జీలో ఈ పర్సన్ మిమ్మల్ని పెట్టుంటారు. సో ఇప్పుడు ఒక కామర్ వాటర్ లోకి తీసుకెళ్లాలి. అంటే ఏమైనా ఇష్యూస్ ఉండుంటే వాటిని సార్ట్ అవుట్ చేయాలి, మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు. లెట్స్ క్లారిఫై వై కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ యూనివర్స్. లెట్స్ క్లారిఫై why king of swords. What are this person's true intentions towards my collective? The star, devil, knight of swords, devil clarification, the world, five of cups. See, ఇక్కడ ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారు. లిటరలీ ట్రూలీ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ కి మీరే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. మీరుంటేనే తనకు హ్యాపీనెస్ అండ్ వెరీ వెరీ ప్యాషనేటెడ్. అంటే మీతో లైఫ్ లేకపోతే అసలు తనకి లైఫే లేదు అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఈ పర్సన్. ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. పాస్ట్ లో మీకు ఈ పర్సన్ మోసం చేసి ఉండొచ్చు, ఆర్ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని మీకు గివప్ ఇచ్చేసి వాకవే చేసి ఉండొచ్చు మీ రిలేషన్షిప్ లో. బట్ ఇప్పుడు ఈ పర్సన్ చాలా చాలా రియలైజ్ అయ్యారు. తను చేసిన మిస్టేక్స్ ని, లెసన్స్ ని నేర్చుకున్నారు. బికాస్ యూనివర్స్ తనకి అర్థమయ్యేలా చేసింది. అంతే కదా, కర్మ ఎప్పుడు రిటర్న్ అవుతుంది. ఎందుకు రిటర్న్ అవుతుంది? మనం చేసే కర్మస్ ని బట్టే యూనివర్స్ మనకి రిటర్న్ కర్మ ఇస్తారు, రైట్? సో అదే జరుగుతుంది ఇక్కడ. సో మీతో ఏదైతే టాక్సిక్ సైకిల్స్ ఉన్నాయో అవన్నీ ఎండ్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఎండ్ చేసి మీ దగ్గరికి రావాలి, మీతో ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. బట్ అగైన్ అది కూడా తన పవర్ లో తను ఉండి చేయాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఈగోయిస్టిక్ మెంటాలిటీ స్టిల్ ఈ పర్సన్ లో ఉంది. బట్ బ్యాలెన్స్ చేయడానికే రావాలనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ కి ఈ కనెక్షన్ ని కట్ చేసుకోవాలని లేదు. బికాస్ ఇక్కడ టాక్సిక్ సైకిల్స్ ని ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మిమ్మల్ని గోస్ట్ చేశారు, మిమ్మల్ని బ్లాక్ చేశారు, మిమ్మల్ని ఒక బ్యాడ్ పర్సన్ లాగా ప్రొజెక్ట్ చేశారు, ఆరల్స్ మీదే రాంగ్ అన్నట్టు ప్రూవ్ చేసి పర్సన్ వెళ్ళారు. బట్ ఇప్పుడు మీ వాల్యూ తెలుసుకున్నారు కాబట్టే ఇప్పుడు 24/7 మీకోసం ఆలోచిస్తున్నారు. అండ్ మీ వాల్యూ అర్థమైంది. మీరే తన లైఫ్ కి ఒక కైండ్ ఆఫ్ బ్రైట్నెస్ అనే ఒక పాయింట్ ని తను అర్థం చేసుకున్నారు. రియలైజేషన్స్ వచ్చాయండి ఇప్పుడు. బికాస్ పాస్ట్ లో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. పాస్ట్ లో ఇంకొక థర్డ్ పార్టీని చూస్ చేసుకొని లైఫ్ అక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని కలలు కానీ డే డ్రీమ్స్ తో ఈ పర్సన్ వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు ఏమైంది? ఆ థర్డ్ పార్టీ నిజ స్వరూపం అర్థమైంది, మీ వాల్యూ తెలుసుకున్నారు. అందుకని ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ ఒక కంప్లీట్ తీసుకురావాలి కనెక్షన్ లో అని మీ దగ్గరకు వస్తున్నారు. అది కూడా ఒక ప్యాషనేటెడ్ వేలో. ఈ పర్సన్ కి చాలా అబ్సెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద. సో 24/7 మీ గురించి ఆలోచిస్తూ ఒక ప్యాషనేటెడ్ వేలో న్యూ బిగినింగ్స్ చేయాలి అంటే టాక్సిక్ సైకిల్స్ ని ఎండ్ చేసేసి ఫ్రెష్ గా మీతో కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. అసలు మీరు ఎలాంటి ఎనర్జీస్ లో ఉన్నారో ఈ పర్సన్ కోసం. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై what are the current energies of my collective. What are the current energies of my collective? Six of Cups, King of Pentacles. See, ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ పర్సన్ ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ కనెక్షన్ మళ్ళీ రీయూనియన్ అయితే బాగుండు అని ఆలోచిస్తున్నారు. బట్ స్టిల్ మీరు మీ కెరియర్ మీద, మీ సెల్ఫ్ గ్రోత్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అయితే బాగుండు అని మీకు ఉంది. బట్ అలాగే 24/7 ఆలోచిస్తూ డిప్రెషన్ ఫీల్ అవుతూ లోన్లీ ఫీల్ అవుతూ అలా లేరు మీరు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే యూ ఆర్ లైక్ ఫోకసింగ్ ఆన్ యువర్ కెరియర్ ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఓన్ లైఫ్. అంటే మీ పర్సనల్ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తూనే ఈ పర్సన్ తో రీయూనియన్ అయితే బాగుండు, మళ్ళీ ఈ పర్సన్ నేను ఇంతకు ముందు పాస్ట్ లో ఎంత హ్యాపీగా ఉన్నామో అలా ఉంటే బాగుండు అనే ఒక కైండ్ ఆఫ్ థాట్ మీకు ఖచ్చితంగా ఉంది. బట్ మీరు మీ స్టెబిలిటీ మీద, మీ సక్సెస్ మీద, మీ గ్రోత్ మీద, మీ పెంటికల్స్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. బికాస్ ఇక్కడ మీ మీద మీరు ఫోకస్ చేయకపోతే ఇంకా లైఫ్ లో మీరు ఎవరి మీద ఫోకస్ చేసినా కూడా వేస్టే. సో ఆ రియలైజేషన్స్ మీకు వచ్చాయి. సో ఇక్కడ జరిగేది కూడా అదే.
మీకు ఇక్కడ ఈ కనెక్షన్ లో ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ వస్తే బాగుండు, మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తే బాగుండు, మళ్ళీ ఈ కనెక్షన్ న్యూ స్టార్ట్ తీసుకుంటే బాగుండు అనే ఒక ఆలోచన మీకు ఉంది. బట్ ఇక్కడ మీరు అలాగే ఆలోచిస్తూ ఈ పర్సన్ కోసం ఏడుస్తూ కూర్చోవట్లేదు, మీ టైం వేస్ట్ చేసుకోవట్లేదు. మీ మనీ మీద, మీ కెరియర్ మీద, మీ పర్సనల్ లైఫ్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ బికాస్ యు ఆర్ వెరీ ఇండివిజువల్ పర్సన్, వెరీ ఇండిపెండెంట్ పర్సన్. సో మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మీ పర్సనల్ గ్రోత్ కోసం, సెల్ఫ్ లవ్ లో ఉన్నారు అండ్ కొలాబ్ అవుతున్నారు వేరే పర్సన్స్ తోటి. కెరియర్ లో అయితే ఆర్ బిజినెస్ లో అయితే వేరే పర్సన్ తో కొలాబ్ అయ్యి మీ గ్రోత్ ని, మీ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇలా, మీ ఎనర్జీ ఇలా ఉంది కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. మీరు కూర్చొని ఏడిస్తే ఈ పర్సన్ ఎందుకు మీ దగ్గరకు వస్తారు? రైట్, దట్ ఈస్ వాట్ ద ఎనర్జీస్ వర్క్స్. ఓకే, సో ఇక్కడ మీరు చాలా చాలా ఇండిపెండెంట్ అండ్ ఇండివిజువల్ గా మీ సెల్ఫ్ గ్రోత్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ లో ఆ చేంజెస్ అనేవి వస్తున్నాయి. మీరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఈ పర్సన్ తో, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీకు కావాలి మళ్ళీ ఇంతకు ముందులాగా కనెక్షన్ ఫీల్ అవ్వాలి. మీ పర్సన్ మీరు 24/7 ఆలోచించినా కూడా మీరు టైం వేస్ట్ చేసుకోవట్లేదు, మీ సెల్ఫ్ గ్రోత్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు. మీ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టం, మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం ఉంది. బట్ అది మళ్ళీ రీబిల్డ్ అయితే బాగుండు, రీయూనియన్ అయితే బాగుండు అనే ఒక ఫీలింగ్స్ మీకు ఉన్నాయి. బట్ మీరు అట్ ద సేమ్ టైం మీ సెల్ఫ్ గ్రోత్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. ఖచ్చితంగా మీరు ఒక మంచి రైట్ పాత్ లో ఉన్నారు బికాస్ యు ఆర్ నాట్ వేస్టింగ్ యువర్ టైం. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. అండ్ మ్యూచువల్ ఎనర్జీస్ చెక్ చేద్దాము. అసలు ఇద్దరు ఏం ఆలోచిస్తున్నారు, ఇద్దరికి అసలు ఏం కావాలి కనెక్షన్ లో. ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద మ్యూచువల్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ అండ్ దేర్ పార్ట్నర్. వాట్ ఆర్ దర్ మ్యూచువల్ ఎనర్జీస్? 10 of Pentacles, 9 of Swords, 4 of Pentacles and Queen of Cups. ఇద్దరికి ఈ కనెక్షన్ గ్రో చేయాలని ఉంది, ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్లాలని ఉంది. ఇద్దరు స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు, ఇద్దరు చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతున్నారు, ఇద్దరు ఓపెన్ అప్ అవ్వాలి అనుకోవట్లేదు. ఇక్కడ మీకు రీయూనియన్ కావాలని ఉంది బట్ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్టాప్ చేస్తున్నారు, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ కూడా ఒక స్టబన్ గా రెస్ట్రిక్టెడ్ జోన్ లో ఉంటున్నారు. బట్ ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే మీ కనెక్షన్ ని గ్రో చేయాలని ఇద్దరికీ ఉంది బికాస్ ఇద్దరు చాలా చాలా మంచి బాండింగ్ తో మీ కనెక్షన్ ముందుకెళ్ళింది ఇప్పటి వరకు. సో అది మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి, మళ్ళీ ఒక హ్యాపీ ఎండింగ్ రావాలని ఇద్దరికీ ఉంది. దానివల్ల ఇద్దరు బాధపడుతున్నారు, స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు. లైక్ తను గుర్తొచ్చినప్పుడల్లా మీరు బాధపడడం, మీరు గుర్తొచ్చినప్పుడల్లా తను బాధపడడం, ఇలా జరుగుతుంది. సో ఓవరాల్ గా మీకు కావాల్సింది ఏంటంటే మళ్ళీ ఒక రీస్టార్ట్ కావాలి, మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి, ఒక హ్యాపీ ఎండింగ్ కావాలి అని ఇద్దరు ఆలోచిస్తున్నారు. కొంతమంది మ్యారేజ్ కావాలి, ఎంగేజ్మెంట్ కావాలి, మ్యారేజ్ తర్వాత కిడ్స్, హోమ్, ఇవంతా డే డ్రీమ్ చేస్తున్నారు అనమాట. ఇద్దరికి కావాలి, బేసిక్ గా ఇద్దరికి ఈ రిలేషన్షిప్ సక్సెస్ చేయాలని ఉంది బట్ ఇద్దరు యాక్షన్ తీసుకోవట్లేదు, రెస్ట్రిక్టెడ్ గా ఉంటున్నారు, ఎవరి సెల్ఫ్ గ్రోత్ మీద వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. ఓకే, సో అది ఇద్దరి మ్యూచువల్ ఎనర్జీస్. సో ఏంజల్ గైడెన్స్ చూద్దాం మీకోసం. ఏంజల్స్ ప్లీజ్ గివ్ ద గైడెన్స్, ప్లీజ్ గివ్ ద గైడెన్స్ ఏంజల్స్. Helpful people, compromise, get more information, it's up to you. See here, ఇక్కడ యూనివర్స్ మీకే చాయిస్ వదిలేస్తున్నారు. మీకు ఈ కనెక్షన్ కావాలంటే మీరు ముందుకెళ్ళండి లేదా గివ్ అప్ ఇచ్చేయండి అని. సో ఇట్స్ అప్ టు యూ. ఎస్, అది మీరు ఏదైనా కూడా మీకే చాయిస్ వదిలేస్తున్నారు బట్ సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీకు ఒక రిలేషన్షిప్ వైజ్ లో. సో ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్ గా మీకు హెల్ప్ చేసే పర్సన్స్ ని యూనివర్స్ పంపిస్తున్నారు, ఆర్ ఎల్స్ మీ హెల్ప్ చేసే పర్సన్స్ మీకు చుట్టుపక్కలనే ఉన్నారు. మీకు కనెక్షన్ కావాలి అంటే జస్ట్ టేక్ సమ్వన్స్ హెల్ప్. సో ఎవరి దగ్గర నుంచి హెల్ప్ మీకు వస్తుంది అండ్ వచ్చినప్పుడు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి చాలా. అప్పుడు మీరు చాలా చాలా తెలుసుకుంటారు ఈ కనెక్షన్ గురించి. అండ్ కాంప్రమైజ్ అవ్వండి. ఈ కనెక్షన్ లో ఏదైనా
మిస్కమ్యూనికేషన్స్, మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి అనుకుంటే మీరు కాంప్రమైజ్ అవ్వండి. దానివల్ల ఈ కనెక్షన్ ముందుకి పాజిటివ్ వేలో టర్న్ అవుతుంది. సో కాంప్రమైజ్ అవడంలో తప్పులేదు ఒక రిలేషన్షిప్ లో. సో మీరు కాంప్రమైజ్ అవుతూ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకొని ముందుకు తీసుకెళ్తే, ఎవరైనా హెల్ప్ తీసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ గ్రోత్ అనేది ఈ కనెక్షన్ లో వస్తుంది. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతో రెజనేట్ అయింది అని చెప్పి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బై అండ్ నమస్తే.